హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మునక్కాయ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. దానికైతే ముందుగా మునక్కాయలు అయితే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టుకున్న పౌడర్ కలపాలి. తర్వాత ఇవి ఎల్లిపాయలు, సాల్ట్, కారం. మనం ఈ మునక్కాయలకు వచ్చేసి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోస్తాం ఫ్రెండ్స్. సో నేను ఒక గ్లాస్ వచ్చేసి ఎల్లిపాయ సాల్ట్ మిక్సీ పట్టేసుకున్నాను, ఒక గ్లాస్ ఏమో నార్మల్గా కలుపుతున్నాను. కారం, సాల్ట్ ఆల్రెడీ ఇందులో ఉంది, మనం తర్వాత అయినా సరే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, తగ్గించే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2 గ్లాసెస్కి 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ఉప్పుగా టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేవి తగ్గించే వేసుకోండి. ఇవి జస్ట్ ఒకసారి అలా కలుపుకున్నాక చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్నాక కారం అంతా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు, దీన్ని నానబెట్టేసి గుజ్జు తీసి కొంచెం వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ పులుసు సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇష్టం లేదంటే చింతపండు పులుసు అయితే అవాయిడ్ చేసుకోవచ్చండి. మాకైతే కొంచెం టేస్ట్ ఉంటుంది అనేసి నేనైతే ఎప్పుడు ఇదే వాడతాను. దీన్ని ఇలా కలిపేసుకోండి. మొత్తం అయితే కలిపేంత వరకు కలుపుకొని ఒకసారి ఒక అరగంట తర్వాత అయితే ఆయిల్ పోసుకొని, ఎందుకంటే సాల్ట్ అవి కరగాలి కదా. జస్ట్ ఇలా కలిపేసి కొంతసేపు అయితే ఉంచండి, ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయండి. అవి సాల్ట్ అంతా కరిగిపోతుంది. ఇలా అయితే కలిపేసేయండి. దీనికైతే ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. ఇదంతా సాల్ట్ ఈ పులుసుకి ఆయిల్కి మొత్తం కరిగిపోతుంది. ఎందుకంటే ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు ఆయిల్ పోసేస్తే సాల్ట్ కరగదు, ఉప్పుగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి అలా కలిపేసి ఉప్పుగా ఉంది తినలేకపోయాం. మీకు తెలిస్తే బాగా పర్లేదు బాగుంటుంది అనుకుంటే కలిపేసుకోండి, అది మీ చాయిస్. నేను దీన్ని అయితే ఒక 1/2 అవర్ అయితే అలా ఉంచేసి తర్వాత ఆయిల్ పోపు పెట్టేసుకుంటాను. ఇలా ఒక 1/2 అవర్ 1/2 అవర్ తర్వాత చూడండి, చూసారా ఇలా అయితే మొత్తం తడిగా ఉంటుంది. ఆ ఉప్పు కరిగేసి చింతపండు గుజ్జు అంతా పట్టేసి పచ్చడి ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఆయిల్కి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి నేను వేసుకున్నాను. దీంట్లో కలిపేసుకున్నాను. చూడటానికి సూపర్ ఉంది ఫ్రెండ్స్, టెంప్టింగ్గా ఉంది. వేడి వేడి అన్నం, మునక్కాయ పచ్చడి సూపర్ ఫ్రెండ్స్. ఆయిల్ సరిపోతే మీరు తర్వాత అయినా కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇది మళ్ళీ ఆయిల్ వేసాక ఒక గంట తర్వాత చూసి కలుపుకోండి. అవంతా పట్టేసాక పైకి వస్తుంది ఆయిల్. సరిపోతే కలుపుకోండి. నాకైతే సరిపోద్ది అనిపిస్తుంది నేను చేసిన క్వాంటిటీకి అయితే. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నా స్టైల్లో నా పెట్టిన మునక్కాయ పచ్చడి ఫ్రెండ్స్. సారీ, ఎలా ఉంది? బాయ్ ఫ్రెండ్స్.